మనమిద్దరం మనకిద్దరు. అంటే ప్రతి ఒక్కళ్ళకి కనీసం ఇద్దరు పిల్లలు ఉండడం అనేది మీకు కాకుండా కమ్యూనిటీకి కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్స్‌లో ఫర్టిలిటీ ఇండెక్స్ అనేది చాలా తగ్గిపోతుంది. అంటే మీకు ఇద్దరు పేరెంట్స్ చనిపోయిన తర్వాత వాళ్ళని రీప్లేస్ చేస్తూ ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పాపులేషన్ అనేది స్టేబుల్‌గా మెయింటైన్ అవుతుంది. లేదు ఇద్దరు పేరెంట్స్ చనిపోయారు, ఒక పిల్ల లేదంటే 0 పిల్లలు ఉన్నారంటే వాళ్ళని రీప్లేస్ చేయము. సో ఓవరాల్‌గా పెద్దగా అయ్యే కొద్దీ ముసలయ్యే పాపులేషన్ అంటే పెద్ద వయసు వాళ్ళు ఎక్కువగా ఉండడం, యంగ్ వయసు వాళ్ళు తక్కువగా ఉండడం వల్ల వర్క్ ఫోర్స్ అంటే ఎకనామిక్‌గా సంపాదించే ఆ ఎబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ డిపెండెంట్ పాపులేషన్ అంటే కేర్ గివర్స్, మీరు యంగ్ పాపులేషన్ పెద్దవాళ్ళకి కేర్ గివింగ్ ఉంటుంది. సో యంగర్ పాపులేషన్ తగ్గడం వల్ల కేర్ గివర్స్‌ని తక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి డిపెండెన్సీ ఎక్కువ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఫర్టిలిటీ ఇండెక్స్ మెయింటైన్ చేయడం అనేది మనకి, మన చుట్టుపక్క కమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్.